మిత్రులారా, నేను మీ అలెగ్జాండర్. పోతే తెలంగాణలో మరి ప్రపంచ అందగత్తెల పోటీలు జరుగుతూ ఉన్నాయి. అసలు ప్రపంచ అందగత్తెల పోటీలు ఈ మిస్ వరల్డ్ కావచ్చు, మిస్ యూనివర్స్ కావచ్చు, మిస్ ఇండియా కావచ్చు, ఇవి ఎందుకు జరుగుతాయి అన్న విషయంలో చాలా ఉత్పత్తులు అంటే అవి కాస్మెటిక్స్ సౌందర్య లోపనాలు అంటారు. దాంట్లో ఒక గార్నియర్ అయినా లేదంటే ఫెయిర్ అండ్ లవ్లీ అయినా ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అయినా ఇట్లా అంటే జుట్టుకు కానీ లేకుంటే ఫేషియల్కి సంబంధించిన కొన్ని రకాల ఉత్పత్తులు అమ్మడానికి ప్రత్యేకంగా ఫ్యాషన్ డిజైన్స్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఆ వస్తువులను అమ్మడానికి వీళ్ళు ఒక బ్రాండ్ అంబాసిడర్గా చేస్తారు. అంటే వీళ్ళ ద్వారా ఒక భారీ ఎత్తున వ్యాపారం చేయడానికి ప్రపంచ మార్కెట్ ప్రతి సంవత్సరం మిస్ వరల్డ్ పేరుతోటి, మిస్ యూనివర్స్ పేరుతోటి, లేకుంటే మిస్ ఇండియా పేరుతోటి ప్రతి సంవత్సరం పోటీలు ప్రపంచ అందగత్తెల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ప్రపంచ అందగత్తెల పోటీలలో కూడా మన భారతదేశం నుండి మొట్టమొదటిసారిగా రీటా పారి అయినా లేదనంటే ఐశ్వర్యరాజు లాంటి వాళ్ళైనా వీళ్ళు మరి గత అందగత్తెలుగా వివిధ స్టేజ్లలో వివిధ వేదికలలో గెలుపొందిన వాళ్ళు ఉన్నారు. రవీనా టాండన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ప్రత్యేకంగా ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ప్రపంచంలో హాలీవుడ్ సినిమాలలో కావచ్చు లేదంటే బాలీవుడ్ సినిమాలలో కావచ్చు వీళ్ళు నటించడానికి కూడా వీళ్ళకు ఒక స్కోప్ ఉంది. మరి ఈ అందగత్తెలుగా తయారు కావడానికి మరి దాని వెనుక ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్య వర్గాలు ఉన్నాయి. ఒక ప్రపంచ విపణి, ఒక మార్కెట్ ఉన్నదన్న విషయం కూడా సామాన్యులకు తెలియాలి. మరి ఇది ప్రత్యేకంగా మెట్రో సిటీస్లలో ఒక దేశంలో దేశ రాజధానులలో నిర్వహిస్తూ ఉంటారు. దీనికి కూడా భారీ ఎత్తున వందల కోట్లలో, వేల కోట్లలో, లక్షల కోట్లలో వీటి వెనక వ్యాపారం ఉంటుంది అనేది కూడా మరి తెలుసుకోవాలి. మరి ఇదంతా ఎందుకు అని అంటే తెలంగాణకి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు అని చెప్పేసి మనకు రీసెంట్గా వార్త ఉన్నది. దీనికి స్వాగతం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు చెప్పారు. అంటే మన తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాదులో ఈ యొక్క పోటీలు నిర్వహించడానికి మొత్తం సన్నాహక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వచ్చే నెల మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ పోటీల్లో 120 దేశాలు, ఆ దేశాలకు చెందిన మోడల్స్ పాల్గొంటారు. వాళ్ళు మే 6, 7న హైదరాబాద్కు చేరుకుంటారట. దీంతో వారి రాక సందర్భంగా చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చాముల్లా ప్యాలెస్లో వెల్కమ్ డిన్నర్ ఉంటుంది. వీటి ఏర్పాట్ల కోసం టూరిజం, జిహెచ్ఎంసి గ్రేటర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో హెరిటేజ్ పోలీస్ ఆఫీసర్లతో పాటు ప్యాలెస్ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. వెల్కమ్ డిన్నర్లో తెలంగాణ టూరిజం బ్రాండ్ ఇమేజ్ అనుగుణంగా ఏర్పాట్లను చేయాలని స్మితా సబర్వాల్ మరి 120 మంది మోడల్స్తో పాటు సుమారు 400 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. దీంట్లో ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ప్యాలెస్లో ఫోటోషూట్ల కోసం సీటింగ్ ఏర్పాట్లు, లైవ్ మ్యూజిక్ కాంటెస్ట్లు, చూపి మ్యూజిక్, ప్రత్యేకంగా కవ్వాలి సంగీత ప్రదర్శన, తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడేలా 20 నిమిషాల పాటు సాంస్కృతిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చేస్తారు. అంటే మన సాంప్రదాయంగా తెలంగాణలో మరి బోనాల పండుగ అయినా, బతుకమ్మ కావచ్చు, పేరని నృత్యం కావచ్చు, ఇవి కూడా ప్రదర్శించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది కనుక ఇక్కడ టూరిజం డిపార్ట్మెంటు తెలంగాణ సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్నది కనుక భారీ ఎత్తున నిర్వహించే అవకాశం ఉన్నది. ఇది ఎందుకు అని అంటే ప్రపంచ కాస్మెటిక్ మార్కెట్లో హైదరాబాద్ ఒక పెద్ద హబ్బు, మెట్రో సిటీ, సుమారుగా 1 కోటి పైచిలకు హైదరాబాద్ మెట్రో సిటీలో ఉన్నది కనుక మరి భారీ ఎత్తున ఒక మార్కెట్ విపణి ఇక్కడ ఉన్నది కాబట్టి మరి అందుకని ప్రపంచ అందగత్తెల పోటీలు, మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి భారీ ఎత్తున ఖర్చు ఎంత ఉంటుందో తద్వారా ఎక్కువ మొత్తంలో కూడా
మరి లాభాలు గడించడానికి కూడా ఇక్కడ ఉపయోగపడవచ్చు. కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి. కొంతమంది ఎక్కువ కెమికల్స్ ఉండే కాస్మెటిక్స్ యూజ్ చేయడం వల్ల, అంటే డెర్మటాలజిస్టులు చెప్తున్నట్టు కొన్ని చర్మ వ్యాధులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. రీసెంట్గా చాలా సబ్బులు షాంపులు యూజ్ చేయడం వల్ల మరి హెయిర్ ఫాల్ కావడము, కొంతమందికి చర్మ వ్యాధులు రావడము, చర్మ క్యాన్సర్లు రావడం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్క వస్తువు మీద, ఆ ఇంగ్రీడియంట్స్ మీద, దానికి సంబంధించిన ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నారు అనేది కూడా రాసి పెట్టి ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఏవి న్యాచురల్గా ఉన్నాయి, మరి ఏవి వాడితే మరి ఆ సౌందర్య లేపనాలు మరి వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా చదివి ప్రజలు మోసపోకుండా కూడా ఉండడానికి మరి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనప్పటికీ మార్కెట్ వ్యవస్థలో విచ్చలవిడిగా చాలా ప్రొడక్ట్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని ఫేక్ బ్రాండ్లతోటి కూడా చాలామంది ఉత్పత్తులు తయారు చేస్తూ ఉన్నారు. వీటి మీద తనిఖీలు చేయవలసిన బాధ్యత కూడా అధికారులకు ఉంటుంది. మరి జరగబోయే ఈ కార్యక్రమం మరి తెలంగాణ ప్రభుత్వం పటిష్టంగా నిర్వహిస్తుందా, దాని ద్వారా ఏ విధంగా లబ్ధి పొందుతుంది అన్న విషయంలో మరి ప్రభుత్వం ప్రత్యేకంగా టూరిజం డెవలప్మెంట్ తదితర కార్యక్రమానికి సంబంధించిన పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుండి నడిపించడానికి మరి అన్ని సన్నాహక సమావేశాలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ వీక్షించడానికి గల ఆ ప్రోగ్రామ్ని మరి టీవీ ఛానళ్ళలో, సోషల్ మీడియాలో కూడా టెలికాస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది.